హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం వీడియోలో జ్ఞానభూమి పోర్టల్‌లో మీరు ఎప్పుడైతే లాగిన్ అయితే అవుతారో, లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించి మీరు అప్లికేషన్ దగ్గర చెక్ చేసుకునేటప్పుడు ఆర్‌టిఎఫ్ రిలీజ్డ్ ఆర్ ఎంటీఎఫ్ రిలీజ్ దగ్గర మీకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా! మనకు వాటికి సంబంధించి ఓటీఐ కంప్లీట్ అని చెప్పేసి, పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి, ఇలా మనకి చాలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా! అయితే వాటికి సంబంధించి మీకు సొల్యూషన్స్ తీసుకొని వచ్చాననమాట. అసలు మనకి ఏ ప్రాబ్లమ్‌కి ఏంటి సొల్యూషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఓటీఐ కంప్లీటెడ్‌కి ఏంటి సొల్యూషన్? ఇంటిగ్రేట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఏంటి సొల్యూషన్? ఆధార్ అథెంటికేషన్ అంటే ఏంటి సొల్యూషన్? అని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తానన్నమాట. వీడియో అయితే యూజ్‌ఫుల్ ఉందని వెళ్ళిపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్ ఛానెల్‌ని. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానెల్‌కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈరోజు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే సెట్టింగ్ అయితే సెక్రటరేట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని చెప్పి ఇచ్చారనమాట. అయితే మీకు ఆధార్ కార్డ్‌కి సంబంధించి అథెంటికేషన్ ప్రాబ్లమ్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. మీరు సింపుల్‌గా మీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్లి, అక్కడ మీ బయోమెట్రిక్ అని అప్డేట్ చేసుకున్నట్లయితే, అక్కడ మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకున్నట్లయితే, మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్లి, అక్కడ మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఫింగర్ అయితే వేయాలన్నమాట. ఇలా గాని మీకు ప్రాబ్లమ్ చూపించినట్లయితే, అయితే మీరు ఫింగర్ వేసే ముందు మీ మదర్‌కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే మీ జాయింట్ అకౌంట్ కానివ్వండి, లేకపోతే సింగిల్ మదర్ అకౌంట్ కానివ్వండి, వాటికి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. వన్స్ మీరు బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ అథెంటికేషన్ అయితే వేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పెండింగ్ అట్ కాలేజ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. అంటే ఏదైతే మీ కాలేజీలో అయితే బయోమెట్రిక్ తీసుకుంటున్నారు కదా! మీరు గాని మీ కాలేజీలో బయోమెట్రిక్ వేయకపోయినట్లయితే ఆధార్ అథెంటికేషన్‌కి సంబంధించి మీకైతే స్కాలర్‌షిప్ అయితే రాదన్నమాట. ఇప్పుడే మీకు స్కాలర్‌షిప్ సంబంధించి మీ కాలేజ్ స్టాఫ్ గాని, ప్రిన్సిపల్ గాని వాళ్ళు కాంటాక్ట్ అయితే అయ్యి మీ బయోమెట్రిక్ అయితే ఎయండి. లేకపోతే మీరు ఇన్‌ఎలిజిబుల్ అయితే అయిపోతారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెయింటింగ్ అట్ కాలేజ్ ఫర్ ప్రిన్సిపల్ ఈ-సైన్ అనమాట. మీకు ప్రిన్సిపల్ సంబంధించి ఈ డిగ్రీ సిగ్నేచర్ చేయించాలి. తర్వాత దీనికి సంబంధించి మీ కాలేజ్ స్కాలర్‌షిప్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగొచ్చు. లేకపోతే మీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా సరే మీరైతే వెళ్లి అడగొచ్చనమాట. కాలేజ్ ప్రిన్సిపల్ ఈ-సైన్ చేస్తే మాత్రమే మీకు సంబంధించి అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికైతే వెళ్తుందనమాట. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే చాలా మందికొచ్చే ప్రాబ్లమ్ ఏంటి అనుకున్నట్లయితే ఓటీఐ కంప్లీట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. దీనికి సంబంధించి ఎలాగైతే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది రెడీగా అయితే ఉంది. అంటే అప్లికేషన్ అనేది 6 స్టెప్ వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంది. రెడీగా అయితే ఉందన్నమాట. మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో గాని మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ దగ్గర మీకు ఏదైతే ఓటీఐ కంప్లీట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పైతే ఉందో, దీనికి అర్థం ఏంటనుకున్నట్లయితే మీకు నెక్స్ట్ ఏదైతే ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి మీ మొత్తం అమౌంట్ కూడా క్రెడిట్ అయితే అవుతుందని చెప్పేసి అర్థం అనమాట. దీనికి అర్థం ఏంటి అనుకున్నట్లయితే మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారని చెప్పైతే అర్థం. మీకు త్వరలోనే అంటే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుందని చెప్పేసి అర్థం అనమాట. మీకు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు సంబంధించి ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే పడుతుందనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూడ్ అనమాట. వన్స్ గాని మీరు ప్రీవియస్ ఇయర్‌లో మీరు డిస్కంటిన్యూ చేసి ఆ అమౌంట్ గాని మీకు పడినట్లయితే మీకు డిస్కంటిన్యూ చేసిన తర్వాత కూడా మీకు ఈ అమౌంట్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్లయితే దాన్నయితే మీరు గవర్నమెంట్‌కి అయితే రిటర్న్ చేసేయాలనమాట. ఓకే. దీనికి సంబంధించి ఇలాగైతే ఇచ్చారు. చూస్తున్నారు కదా! కోర్సెస్ పే బ్యాక్ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అది మీ కాలేజీకి పడినా లేకపోతే మీకు పడినా సరే మీరు డిస్కంటిన్యూ చేసిన తర్వాత మీరు మీ కాలేజ్‌కి గవర్నమెంట్‌కి అయితే రిటర్న్ అయితే పే చేసేయాలనమాట. ఇలాగ వచ్చినట్లయితే మీ జ్ఞానభూమి పోర్టల్‌లో. అలాగే దీన్ని చూద్దాం ఒకసారి. ప్రీవియస్ ఇయర్ డీటెయిల్డ్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ అనేవాళ్ళు ఫోర్త్ ఇయర్‌లో డీటెయిన్ అయ్యారు. మళ్ళీ లేకపోతే మనకి థర్డ్ ఇయర్‌లో డీటెయిన్ అని చూద్దాం. మనకి థర్డ్ ఇయర్‌లో డీటెయిన్ అయితే అయ్యారనమాట స్టూడెంట్ అనేవాళ్ళు. మళ్ళీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అయితే మీరు ఫస్ట్ చదివారు కదా! థర్డ్ ఇయర్ అని చెప్పేసి. దానికి సంబంధించి అమౌంట్ మాత్రమే మీకు ఇస్తారనమాట. మీరు థర్డ్ ఇయర్‌ని మళ్ళీ ఒక సెకండ్ టైమ్ చదువుతున్నట్లయితే డీటెయిన్ అయితే అయ్యి, అప్పుడు మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వదనమాట. మీరు మళ్ళీ ఫోర్త్ ఇయర్‌కెళ్ళినంత వరకు కూడా మీకు థర్డ్ ఇయర్ 2 సార్లు చదువుతున్నారు కాబట్టి డీటెయిల్ అయితే అయ్యి, మీకు మళ్ళీ థర్డ్ ఇయర్‌కి సంబంధించి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఇవ్వరు. ఓన్లీ వన్స్ మాత్రమే ఇస్తారనమాట. ఇయర్‌లీకి సంబంధించి మీరు డీటెయిల్ అయిపోయి మళ్ళీ ఆ ఇయర్ చదివినట్లయితే మీకు ఎలాంటి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే బ్యాక్ అయితే ఇవ్వరనమాట. మీకు అంటే ఆ ఇయర్ అయితే ఇంకివ్వరు. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ నుంచి అయితే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీకు కాలేజ్‌లో చదువుతున్నారనుకోండి. కాలేజ్ చదువుతున్నప్పుడు ఏంటంటే మీరు కోర్స్ తీసుకున్నారు. మీరు కోర్స్‌లో జాయిన్ అయితే అయిపోయారు. అక్కడే మీకు జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయితే అయిపోయింది. మీరు ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానీ చదివి అక్కడ డిస్కంటిన్యూ చేసి మరి మళ్ళీ ఇంకో కోర్స్ అంటే ఇంకొక డిగ్రీ పర్సూ చేయడానికి అయితే వెళ్ళిపోయారనమాట. డిగ్రీ గాని, డిప్లొమా గాని.
సో, అలాంటప్పుడు ఏంటి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే ఇదనమాట. సో, చేంజ్ ఆఫ్ కోర్స్ అండ్ నేమ్ ఆఫ్ కోర్స్ అంటే ఇదే అనమాట. సో, మీరు డిస్కంటిన్యూ చేసి మీరు వేరే కోర్స్‌లో జాయిన్ అయినట్లయితే దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ రైజ్ చేయాలి. చూస్తారు కదా! మీరు గ్రీవెన్స్ అయితే కంపల్సరీ రైజ్ చేయాలనమాట. సో, కాలేజ్ లాగిన్‌లో కానివ్వండి, సో, మీ లాగిన్‌లో కానివ్వండి, గ్రీవెన్స్ రైజ్ చేసి లెటర్ రాయించుకోవాలి మీ ప్రిన్సిపల్‌తో పాటు. ఓకే. దాంతో పాటు మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనమాట. ఏదైతే మీకు కొత్త కోర్స్‌కి సంబంధించి అలాట్‌మెంట్ ఆర్డర్ ఉందో, సో, అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా మీరైతే గ్రీవెన్స్ సబ్మిట్ చేయాలనమాట. సో, అప్పుడైతే మీకు చేంజ్ ఆఫ్ కోర్స్ అయితే అవుతుంది. సో, మీకప్పుడు ఆ కోర్స్ సంబంధించి స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డిసెక్రెటెడ్ అని చెప్పేసి అయితే ఉందనమాట. సో, దీనికోసం ఏంటంటే మీ దగ్గరలోనైతే గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించి మీ విలేజ్‌లో లేకపోతే మీ వార్డ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, సో, ఆయన దగ్గరికైతే వెళ్లి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా. మీ 6 స్టెప్ వెరిఫికేషన్ అన్నీ కూడా మీరు చేయించుకోవాలనమాట. సో, అప్పుడు మీకు మీ అమౌంట్ అయితే అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారనుకోండి. సో, మీరు వెరిఫికేషన్ చేసుకోలేదు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయితే అయిపోయింది. సో, అయితే మీకు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మీ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తామని చెప్పేసి అయితే దీని అర్థం. మీకు పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ సెక్రటరీ అని చెప్పి ఉన్నట్లయితే, మీకు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మీ ఆ ఇయర్‌కి సంబంధించి ఎంతైతే అమౌంట్ రిలీజ్ అయిందో, అంతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ ఓన్లీ ఏంటంటే, మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంలో సెక్రటరీ ఉంటారు. సో, వాళ్ళ దగ్గరికైతే వెళ్లి మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో, అలాగే మనకి సెట్ స్టాటస్ నో అనమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తాం కదా! సో, మీరు కాలేజ్ లాగిన్‌లో ఏంటంటే మీకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఈసెట్, ఎంసెట్, ఎఫ్సెట్ ఇలా రాస్తారు కదా! అయితే దానికి సంబంధించి మీకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే దానికి సంబంధించి వెరిఫై చేయాలనమాట. సో, అలా వెరిఫై చేస్తేనే మీకు దానికి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. సో, వన్స్ మీకు ఆ వెరిఫికేషన్‌లో గనుక పెండింగ్‌గా ఉన్నట్లయితే మీకు ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో దానికి సంబంధించి మొత్తం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, కొన్నిసార్లు పైకి రావచ్చు. పెండింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సెక్రెటరీ అని చెప్పేసి అది రావచ్చు. సో, కొన్నిసార్లు ఏంటంటే సెట్ నోట్ అని చెప్పేసి కూడా రావచ్చనమాట. ఈ రెండిట్లో ఏవొచ్చినా సరే మీకు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికైతే వెళ్లి, సో, అప్పుడు మీకు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ సో, ఎంతవరకైతే ఇన్‌స్టాల్‌మెంట్స్ పడ్డాయో సో, ఆ అమౌంట్ మొత్తం కూడా ఆ ఇయర్ అయితే మీకొస్తుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఆ ఇయర్ దాటేస్తే మళ్ళీ మీకు రాదు. అలాగే కొన్ని కాలేజెస్ ఏంటి అనుకున్నట్లయితే చూస్తారు కదా! ఇక్కడ కాలేజ్ ఈస్ నాట్ ఎంపానల్డ్ ఫర్ పీఎంఏ స్కీమ్ అని చెప్పేసి విత్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్. సో, కొన్ని కాలేజెస్ ఏంటంటే ఓపెన్ ఇంటర్ లాంటివి సో, అంటే ఏదైతే ఓపెన్‌గా ఉంటాయో, సో, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మనకి ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ సంబంధించి సో, దాంతో పాటు లింక్ అయితే అయ్యి ఉండదనమాట. సో, అలాంటి టైంలో కూడా మీరు జ్ఞానభూమి పోర్టల్ లాగిన్ అయ్యి చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో, మీకు ఎలాంటి ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే రాదు. ఓకే. చెక్ చేసుకోండి ఒకసారి మీరు. మీ కాలేజ్ అనేది ఫీజ్ రింబర్స్‌మెంట్ రూల్స్ అయితే ఫాలో అవుతుందో లేదా? ఇదైతే మీకు పీఎంఎస్ స్కీమ్ అనమాట. సో, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కి లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి అనమాట. అలాగే ఇదొచ్చేసరికి మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం అండి. సో, ఇన్ కేస్ మీరు 6 స్టెప్ ఇది ఓకే. ఇన్ కేస్ మీరు 6 స్టెప్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయినా సరే, లేకపోతే ఆన్ టైమ్‌లో మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేసుకోకపోయినట్లయితే మీరు ఇనెలిజిబుల్ అయితే అయిపోతారనమాట. సో, మీరు ఆన్ టైమ్‌లో అయితే మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే దాంతో పాటే మీరు 6 స్టెప్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయినా సరే, లేకపోతే ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే మీరు పీఎంఎస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. అప్పుడు మీకు ఎలాంటి ఎంటీఎఫ్, ఎలాంటి ఆర్‌టీఎఫ్ కూడా మీకు ప్రింట్ అయితే అవ్వదు. మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే. మీరు ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే కాదు. సో, అలాగే లాస్ట్ వచ్చేసరికి మనకి పీజీకి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, ఇదేంటి అనుకున్నట్లయితే మనకి ఎవరైతే పీజీకి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో, ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయో, సో, ఆ కాలేజ్‌కి సంబంధించి అమౌంట్ అయితే మనకి విత్‌హోల్డ్‌లో పెట్టారని చెప్పేసి అయితే అర్థం అనమాట. సో, వన్స్ గవర్నమెంట్ దానికి సంబంధించి సవరణలు చేసిన తర్వాత అంటే జీవోస్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ కాలేజెస్‌కి మీకు అమౌంట్ అయితే మొత్తం అయితే క్రెడిట్ అయితే అవుతుందనమాట. సో, ఇదే అండి మీకు క్లారిటీ అయితే వచ్చిందయితే అనుకుంటున్నాను. పీజీకి సంబంధించి కూడాను. సో, మీకు ఇంకా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లై అయితే ఇస్తాననమాట. సో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇతర ఏ డౌట్స్ ఉన్నా సరే స్కీమ్స్‌కి సంబంధించి, సో, అలాగే జాబ్స్‌కి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో సో, ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాననమాట. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. సో, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందులో అయితే దొరుకుతాయి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కానివ్వండి, సో, లేకపోతే మనకి ఎడ్యుకేషన్ కోసం, జాబ్ కోసం, అలాగే స్కీమ్స్ కోసం మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే మన ఏదైతే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ ప్రొవైడ్ చేస్తామండి. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటే మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.